పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కేసీఆర్ 10 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం సొంత పార్టీ నుంచి బీజేపీ, కాంగ్రెస్ నుండి కూడా రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఆయన కూతురు కవిత బీఆర్ఎస్ పార్టీపై, నేతలపై చేస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చలకు దారి తీసినప్పటికీ కేటీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన పార్టీ విలీనం, సీసీ కెమెరా ఫుటేజ్ విడుదల ఆరోపణలు గులాబీ పార్టీలో సంచలనంగా మారాయి. అయితే కేటీఆర్ ఈ విలీనాన్ని ఖండిస్తూ అవన్నీ అసత్యమని చెప్పారు. కవిత కూడా ముందుగానే బీజేపీతో విలీనం వేధింపులు ఎదురైనట్టుగా తెలిపారు. ఇక మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టీఆర్ఎస్ మాట వినకుండానే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, మరికొందరు పెద్ద నేతలు కూడా బీజేపీకి కాసేపట్లో చేరనున్నారని ప్రచారం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ కేసీఆర్పై తీవ్రమైన విమర్శలు చేయబోతుంది. ప్రాజెక్టు డిజైన్ నుంచి పూర్తి కర్మాగార పనుల వరకు కేసీఆర్ తప్పులను అసెంబ్లీ వేదికపై ఎదుర్కొనే ప్లాన్ ఉంది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణంపై జస్టిస్ ఘోష్ నివేదికలో కీలక విషయాలు తెలిపిందని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రత్యేక సభకి కేసీఆర్ హాజరు కావడంపై పలు చర్చలు జరుగుతున్నవి. లేకపోతే ప్రతిపక్ష హోదా నాయకుడిగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఉండగా జరిగిన విద్యుత్ ఒప్పందాలు ప్రభుత్వ ఆదాయానికి లోటుగా మారాయనే విమర్శలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందాల అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ విచారణ జరిపి గత ఏడాది నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదిక త్వరలో కేబినెట్ సమక్షానికి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.